మూర్తి కదండి. ఆయన అందరికీ కూడా భద్రమస్తు, మీ అందరికీ కూడా శ్రేయమవుతుంది, మీ అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరినీ దీవించాడు. మద్దర్శనం హి భూతానాం సర్వశ్రేయోపపత్తయే జ్ఞాతమేతస్య దౌరాత్మ్యం దైతేయా పశ్యదస్య చ. కాబట్టి సకల ప్రాణులు కూడా నా దర్శనం శ్రేయస్కరం. అలాంటిది మీకు ఇవాళ దర్శనమైంది. మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ దైత్య సంహారం జరుగుతుంది. వాడి యొక్క ఆగడాలన్నీ నేను అరికడతాను. కొంతకాలం మీరు శాంతించండి. తస్య శాంతిం కరిష్యామి కాలం తావత్ ప్రతీక్షత. ఆ కాలం వచ్చేంత వరకు మీరు ప్రతీక్షించండి. కొద్ది కాలంలోనే నేను ఆ రాక్షసునికి తగిన శాంతి చేస్తానంటున్నాడు. యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మేమై చ విద్వేష సవా ఆశు వినశ్యతి. భగవంతుడే అంటున్నాడు, ఎవడైతే నాకు ప్రియంకరాలైన వాటిని ధ్వంసం చేస్తాడో వాడే నాకు శత్రువు. మీరు వచ్చి చెప్పాల్సిన పని కూడా లేదు. నేను వాడు చేసే ఆగడాలన్నీ చూస్తున్నాను. వాడు ఎవడైతే దేవేషు భగవంతుని యొక్క విగ్రహాలను విరగొడతాడో, వేదేషు వేదాలను నాశనం చేస్తాడో, ఎత్తుకుపోయి సముద్రంలో దాక్కుంటాడో నీళ్ల మధ్యలో, గోషు గోహత్య చేస్తాడో, విప్రేషు బ్రాహ్మణులను అవమానిస్తాడో, సాధుషు సజ్జనులందరినీ కూడా కష్టపెడుతూ ఉంటాడో, ధర్మేమైచ విద్వేష ధర్మమందు ద్వేషం కలిగినటువంటి వాడిని నేను ఎప్పటికి కూడా ఉపేక్షించను. మీరు నాకు చెప్పాల్సిన పని కూడా లేదు, నేనంతా గమనిస్తూ ఉన్నాను. ఆ దైత్యుని యొక్క సంహారం జరుగుతుంది. కాకపోతే కించిత్ కాలం ప్రతీక్షత, కొద్దిగా కాలం మీరంతా కూడా ఓపిక బట్టి వినండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా దేవతలు వెనక్కి వెళ్ళగొడుతున్నాడు. నిర్వైరాయ ప్రశాంతాయ స్వసుతాయ మహాత్మనే ప్రహ్లాదాయ యదా దృశ్యేత్ హనిష్యేపి వరోర్జితం. కాబట్టి అతడు ప్రశాంత చిత్తంతో అతను ఎన్నో వరాలు కోరాడు. అయినా సరే ఆ మహాత్ముడిని చంపడానికి ఇంకొక మహాత్ముడిని మనం సృష్టించాలి. అతనే ప్రహ్లాద కుమారుడు. వాడి ఇంట్లోనే కొడుకుగా పుట్టి వాడినే సంహరించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ విషయం నేను చేస్తాను. వరప్రభావంతో ఇతడు శక్తి సంపన్నుడై ఉన్నాడు, తప్పక వాడిని వధిస్తానని చెప్పి అపి వరోర్జితం, ఆ ఊర్జితమైన చాలా గొప్పనైన వరాలన్నీ పొందినటువంటి వాడిని కూడా చంపే శక్తి మన లోపల ఉన్నది. వాడు ఎన్ని కోరినా సరే ఎక్కడి నుంచో చిన్న వెలుగబెట్టేసి ఏ మోరిలోంచో దూరి వాడిని చంపచ్చు. తక్షకుడు వచ్చి ఎందుకు పరీక్ష మహారాజు చంపాడండి? ఒక చిన్న కీటక రూపంలో ఎక్కడి నుంచో వచ్చాడు. ఆ వస్తున్నటువంటి బ్రాహ్మణుడు కూడా లంచం ఇచ్చేసి వెనక్కి వెళ్ళగొట్టేసి చంపాల్సిన వాడు వచ్చి చంపి వెళ్ళిపోయినాడు. ఆయన మోక్షం ఇచ్చి వెళ్ళిపోయినాడు పరీక్షిత్ మహారాజు. కాబట్టి నారద ఉవాచ, నారదుడికి ధర్మరాజుతో అంటున్నాడు, ప్రహ్లాదుడు అంటే హ్లాదము గర్వం లేనివాడు, ఎలాంటి గర్వం లేనటువంటి మానసికంగా సంతుష్టిగా ఉండేటువంటి వాడిని హ్లాదుడు అంటారు, సంతుష్టుడు అని. ప్రహ్లాదుడు అతను ప్రకృష్టమైనటువంటి ఆనందం ఉంటుంది. వాడి హృదయంలో ఎలాంటి భయం కూడా ఉండదు, ఎలాంటి గర్వం కూడా ఉండనటువంటి వాడిని ప్రహ్లాదుడు అంటారు. ఇక ఇత్యుక్తాలోక గురునా తప్రణమ్మే దివౌకసహ, అందరూ కూడా దేవతలు దండం పెట్టి వెనక్కి వెళ్ళిపోయినాడు. ఇక ప్రహ్లాదో భోన్ మహాంశేషాం గుణైర్మహదుపాసక, వాళ్ళలో మహా ఉపాసకుడైనటువంటి ప్రహ్లాదుడు 4 కొడుకులుగా పుట్టారు ఆ హిరణ్యకశిపుడికి. అందులో 4వ వాడైనటువంటి ప్రహ్లాదుడు చాలా ఉత్తమమైనటువంటి భక్తి మార్గ తత్పరుడు. అతనికి భక్తిని ప్రసాదించాడు భగవంతుడే. బ్రహ్మణ్య, అతను చాలా సకల ప్రాణులు కూడా చక్కగా బ్రాహ్మణులైన భక్తి తత్పరతో ఉంటాడు. శీల సంపన్న, మంచి శీలం కలిగినటువంటి వాడు, మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వాడు. సత్యసంధ, ఎప్పుడు కూడా సత్యాన్ని మాట్లాడేటువంటి వాడు. జితేంద్రియ, తన ఇంద్రియాలపైన వశం కలిగినటువంటి వాడు. ఆత్మవత్ సర్వభూతానాం ఏకః, ఆత్మవత్ సర్వభూతేషు. నిజంగా పండితుడు ఎవరయ్యా అని అడిగితే మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్ఠవత్, పరస్త్రీని తల్లిలాగా చూచేవాడు. పరద్రవ్యాన్ని లోష్ఠవత్, లోష్టం అంటే లొట్ట, లోపల హాలోగా ఉండేదాన్ని మన వాళ్ళు అంటారు, దాంట్లో ఉన్నది వాటి లొట్టనే అంటారు కదా. అంటే ఏమీ లేనటువంటిది అన్నమాట, ఖాళీగా ఉండేటువంటి స్థలం. కాబట్టి పరద్రవ్యేషు లోష్ఠవత్, పరద్రవ్యం ఏమీ లేనటువంటి ఖాళీదానిగా భావించేటువంటి వాడు. ఇక ఆత్మవత్ సర్వభూతేషు, ప్రతి ప్రాణిని తనలాగా భావించేటువంటి వాడు. మనకు తెలియక ఎన్నడో చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాం మనం. కుక్క పిల్లలు మేమైతే చిన్నప్పుడు చక్కిలాలు కూడా వేసి చిన్న కుక్క పిల్లలను చెవుబట్టి లేకబట్టి కిందికి మొత్తి అవి కుయ్యి అని మొత్తుకుంటే చూసి ఆనందించినటువంటి రోజులు. తెలియని రోజులలో ఎన్నో పాపాలు, ఎన్నో తప్పులు, ఎన్నో తీర్ల చేసి ఉంటాం. కాబట్టి ఈ ప్రహ్లాద కుమారుడు మాత్రం కలలో కూడా ఎలాంటి ప్రాణికి ఎట్లాంటి హింస చేయకుండా అందరితో కూడా ఆత్మవత్ సర్వభూతేషు, ప్రతి ప్రాణి నాలాంటిదే, నాకెక్కడ నాకు ఇచ్చితేనే వచ్చినట్టుగా దానికి కూడా వస్తుంది అనేటువంటి ఒక భావనను మనసులో పెట్టుకొని ఆత్మవత్ సర్వభూతేషు యహ పశ్యతి సపండిత, నిజమైన జ్ఞాని ఎవడు అంటే పరస్త్రీని తన యొక్క తల్లిలాగా భావించి పరుల యొక్క ద్రవ్యాన్ని ఏమీ లేనటువంటి ఒక ఖాళీ వస్తువులాగా భావించేవాడు. అలాగే అన్ని ప్రాణులను కూడా, సకల ప్రాణులను తనతో సమానంగా భావించేటువంటి వాడే నిజమైన పండితుడయ్యా అని చెప్తూ ఉన్నాడు. ఇక దానవత్ సన్నతార్యాంఘ్రి పితృవత్ దీనవత్సలహ, కాబట్టి అందరి ఏడా అవ్యాజమైనటువంటి సూరద్భావం కలిగి ఉంటాడు. శీల సంపన్నుడు. ఆత్మవత్ సర్వభూతేషు భ్రాతృవత్ సదృశే స్నిగ్ధ గురుష్వీశ్వర భావన,
గురువుల యందు దైవ భావన కలిగి ఉంటాడు. గురువులను పెద్దవాళ్ళని చూస్తే భగవంతుడిలాగా దైవ సమానంగా భావిస్తూ ఉంటాడు. ఇక పెద్దలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళందరినీ కూడా పితృభావనతోటి తండ్రిలాగా వాళ్ళని గౌరవిస్తూ ఉంటాడు ఈ ప్రహ్లాదుడు. అలాగే విద్యార్థ రూప జన్మాఢ్య, ఉత్తమ మనుషుల్లో జన్మించాడు కాబట్టి విద్యా సంపదలు సౌందర్యం అన్నీ కూడా వాటికి సాక్షాత్తుగా అలాగే జన్మతో వచ్చినాయి. ఇంకా మానస్తంభ వివర్జిత, ఇంకా గర్వం మచ్చుకైన, మానవం అంటే అభిమానం, గర్వం మచ్చుకైన లేనటువంటి వాడు. నోద్విగ్న చిత్త వ్యసనేషు నిస్పృహ, ఉద్విగ్నంగా ఎప్పుడూ కోపం రాదు వాడి మనసులో. అలాగే వ్యసనేషు నిస్పృహ, ఎలాంటి చెడ్డ ఆ వ్యసనాలు కూడా వాడికి దుర్వ్యసనాలు లేనటువంటి వాడు. శృతేషు దృష్టేషు గుణేషు వస్తుతృక్, శృతములందు వేదములందు కూడా చాలా గౌరవం కలిగినటువంటి వాడు. విన్నదాన్ని చూచిన దాన్ని అంటే పసిగట్టి మన మనసులో నిలుపుకున్నటువంటి వాడు, చక్కని జ్ఞాపక శక్తి ఉన్నటువంటి వాడు. దాంతేంద్రియ ప్రాణ శరీరధి సదా ప్రశాంత కామో రహిత అసురో అసుర, రహితాసుర అసుర. కాబట్టి అలాంటి వస్తు వ్యామోహం, ఎలాంటి వస్తువులపైన వ్యామోహం లేనటువంటి అసుర కులంలో పుట్టిన సురుడయ్యా ఆయన అని చెప్తున్నాడు నారదుడు ధర్మరాజుతోటి. కాబట్టి ఆయన అసుర కులంలో రాక్షసులలో పుట్టిన ఆయన గుణాలన్నీ కూడా ఆ ఒక్క ప్రహ్లాదుడు, మిగతా ముగ్గురు కొడుకుల సంగతి చెప్పకుండా 4వ వాడికి మాత్రం ప్రహ్లాదుడికి అన్ని సురగుణాలు, దైవ గుణాలు వచ్చినాయి ఆ అసురుడికి అని చెప్తూ, యస్మిన్ మహద్గుణారాజన్ గృహ్యంతే కవిబ్రహ్ము, ఎవడి ఎందు మంచి గుణాలు ఉంటే వాడి దగ్గర తీస్తారు. దగ్గరికి రాగానే బూతు మాటలు మాట్లాడే పిన్నాడు ఎవరు దగ్గర తీయరు. ముద్దుగా గలవాడి మంచిగా మాట్లాడేవాడిని ముద్దుగా ఉంటే ఎత్తుకుంటారు, వాడికి ఏమన్నా మిఠాయిలు కొనిస్తారు. కాబట్టి మంచి పిల్లవాడని చెప్పి ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగా ఉన్నవాడు. ఇక ఎం సాధు గాథా సదసి రిపభోపి సురానృప, ఇక భగవద్భక్తుల గాథలను చెప్పడంలో అతన్ని మించిన వాడు లేడు. ఎక్కడ నేర్చాడో తెలియదు కానీ భగవంతుని యొక్క విషయాలన్నీ కూడా అతనికి కరతలామలకంగా ఉన్నాయి. కరతలామలకం అంటే చేతిలో ఉన్న ఉసిరికాయ, చేతిలో ఉన్న ఉసిరికాయని తిప్పుతుంటే అన్ని మూలలు వచ్చి మన చేతికి దాక్కుతుంది. అంటే అన్ని విద్యలు వానికి తెలిసి ఉండాలి. కరతలామలకం, చేతిలో ఉన్న ఉసిరికాయలాగా విద్యలన్నీ అతని చేతిలో పట్టుబడ్డాయి. ఇంకా గుణైరలమ సంఖ్యాయై మాహాత్మ్యం తస్య సూచ్యతే వాసుదేవే భగవతి యస్య నైసర్గికీ రతి, నైసర్గికమైనటువంటి స్వాభావికమైనటువంటి ప్రేమ భగవంతుని పైన ఆ ప్రహ్లాదంలో ఉన్నది. నా వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్. కాబట్టి వాసుదేవ భక్తుడు కూడా వాడు అని చెప్తూ, న్యస్త క్రీడన కోపాలో జడమన్మత్తయాస్తయా కృష్ణ గృహగృహీతాత్మా నవేద జగదీదృశం. అతను చూడ్డానికి ఇంట్లో మాత్రం ఒక జడును వేరే ఉంటాడు, మిగతా వాళ్ళందరిలో కలవకుండా అతని ధ్యానంలో అతను ఒక భగవత్ చింతనలోనే గడుపుతూ ఉంటాడు. ఆ శ్రీహరి అనుగ్రహం చేత ఆ శ్రీహరి ఆయన యొక్క హృదయంలో నిండుగా నివసించి ఉంటాడయ్యా. ఆసీన కూర్చున్నప్పుడు, పర్యటన్ నడుస్తూ ఉన్నప్పుడు, అశ్నన్ తింటూ ఉన్నప్పుడు, శయాన పడుకున్నప్పుడు, ప్రపిబన్ త్రాగుతూ ఉన్నప్పుడు, బ్రువన్ను పలుకుతూ ఉన్నప్పుడు, నాను సందత్త ఏతాని గోవింద పరిరంభిత, భగవంతుడినే ఆలింగనం చేసుకుంటూ ఉంటాడట. ఎప్పుడు కూడా భగవంతుడు నా హృదయంలోనే ఉన్నాడని చెప్పి ఈశ్వరునితోటే కలిసి నివసిస్తూ ఉంటాడట. ఏ సందర్భాల్లో ఆయన ఏమన్నా చేయని, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసేటువంటి నడవడం, కూర్చోవడం, తినడం, ఆ తాగడం, ప్రతి పనిలో కూడా భగవంతుడిని చూస్తూ వాసుదేవ సర్వమితి, ప్రతి వస్తువు కూడా నాకు వాసుదేవ స్వరూపమే అంటూ ఆ వాసుదేవుని తలుచుకుంటూ ఉంటాడు. వాడేనయ్యా సదా శ్రీహరేహే భక్త ప్రహ్లాద, ఎప్పుడూ శ్రీహరిని మనసులో ధ్యానించే భక్త ప్రహ్లాదుడు అని చెప్తున్నాడు. క్వచిత్ ధృవతి, ఎవడిపైన కూడా కోపాన్ని ప్రదర్శించడు. వైకుంఠ చింత శబల చేతన, వైకుంఠం పైననే చింత ఉంటుంది, ఎప్పుడు కూడా శ్రీమన్నారాయణుడు యొక్క ఆయననే ధ్యానం చేస్తూ ఉంటాడు. క్వచిత్ హసతి తచ్చింతాహ్లాద ఉద్గాదేతి క్వచిత్, ఒక్కొక్కసారి గట్టిగా నవ్వుతూ ఉంటాడు, ఒక్కొక్కసారి గట్టిగా ఏదైనా చెడు దృశ్యం చూసినప్పుడు ఏడుస్తూ ఉంటాడు. అయ్యో వీళ్ళు గిలా కష్టపెడుతున్నారు దేవతలను వాళ్ళను అని తెలిసినప్పుడు ఒకసారి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నాడో ఇతరులకు తెలియదు, ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. మిగతా ప్రజలంతా కూడా వాడిని ఒక పిచ్చివాడుగా భావిస్తున్నారు. మనం జడభరతుని ఒక కథ చెప్పుకుందాం నిన్న అనుకుంటాను. ఆ జడభరతుడు చేసినటువంటి వేషాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు, ఉన్మత్తుడుగా ఉంటున్నాడు. ఒక్కొక్కసారి పెద్దగా గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వినప్పుడు ఆయనకి ఏదో సుందర దృశ్యం హృదయంలో అంతరాత్మలో కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా భగవంతునికి అత్యంత సన్నిహితంగా ఉంటుంటాడు. నదతి క్వచిత్ ఉత్కంఠ విలజ్జో నృత్యతి క్వచిత్, అప్పుడప్పుడు లేచి ఎగురుతూ ఉంటాడు, నృత్యం చేస్తూ ఉంటాడు, రాసక్రీడలు ఆడుతూ ఉంటాడు. అలాగా ఒకసారి పిల్లన గ్రోవి పట్టుకున్నట్టుగా నిల్చొని నాట్యం చేస్తూ ఉంటాడు. నదతి, ఒక్కొక్కసారి దుంకుతూ ఉంటాడు, నడుస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. ఎప్పుడైనా భగవద్భావనలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. క్వచిత్ తద్భావనాయుక్త తన్మయో అనుచకార, కొన్ని సమయాల్లో ఇంకా అతను బిడియాన్ని వీడి
నోట్లో ఏది ఉన్నదో అది చెప్పదలుచుకున్న విషయాన్ని చెబుతాడు. అక్కడ ముందర దేవ శత్రువులు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి భగవంతుడి గురించి ఏదైనా చెప్పాల్సి వస్తే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీనాథ నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీనాథ నారాయణ వాసుదేవ. ఈ విధంగా యుధిష్ఠిరుడితో నారదుడు చెప్పుకుంటూ ఇంకా ఎన్ని కథలైనా చెప్పవచ్చు ఆ రాక్షసుల బాధలయ్యా మనకు. ఏ యుధిష్ఠిరుడు నారదుడితో అంటున్నాడు, పుత్ర ప్రేమ అంత గొప్పగా ఉంటుందండి. మరి తండ్రి దగ్గర వాడు ఎలా ఉంటాడు? తండ్రికి బద్ధశత్రువు విష్ణువు, మరి కొడుకు చూస్తే బద్ధమిత్రుడు విష్ణువు. కాబట్టి ఈ విష్ణువు ఆయనకు శత్రుడు, ఈయనకు మిత్రుడు. ఇద్దరు తల్లిదండ్రులు తండ్రి కొడుకులు కలిసినప్పుడు ఎలా ఉంటుందో ఆ సందర్భం అంతా. పుత్రాన్ విప్రతికూలాన్ స్వాన్ పితర పుత్రవత్సలాహ. అనుకూలంగా ఉంటే కొడుకులను దగ్గర తీస్తారు, వాడు ఏదనుకుంటే చదివిస్తారు, వాడు ఏదనుకుంటే అది కొనిస్తారు. అనుకూలంగా లేని కొడుకులను ఏం చేస్తారు? ఒక్కొక్కసారి సైకిల్ కట్టేసి దుడ్డుని కట్టేసినట్టు కట్టేసి బడికి తీసుకుపోయిన పిల్లలు కూడా ఇవాళ కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. మన మంత్రంలోనే, మన ఆళ్ళలోనే, మన ఊర్లోనే మనం చూస్తాం. అయ్యో చిన్నప్పుడు నాకు బడి అంటే భయం అయిందని కొట్టేది, మస్తు కొట్టి కొట్టి గుంజుకుపోయేది, నన్ను కష్టలాన్ని కట్టి గుంజుకుపోయేది, దాన్ని సైకిల్ కట్టి దుబ్బుకుపోయిన రోజులు ఉన్నాయని చెప్పి ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంట్లో బట్టలు లేకపోతే తడి చెడ్డీ వేసుకొని నేను బడిపోయినా ఎన్నోసార్లు అని పెద్దవాళ్ళు చెప్పగా నేను విన్నాను. అడిషనల్ డైరెక్టర్ చేసిన ఒక పెద్ద ఆయన, మన మంత్రి ఆయనే. కాబట్టి తిండికి లేని వాళ్ళు కానీ, బట్టలకు లేని వాళ్ళు కానీ, ఏది లేకున్నా సరే వాళ్ళ చిత్తం అంతా కూడా వాళ్ళ గోల్ మీద ఉండేది. మేం పెద్ద మనుషులం కావాలి, మేం పెద్ద ఇంజనీర్లం కావాలి. ఏం చేశాడు మీ వాడు? ఏ అమ్మాయి అని చెప్పినట్టుగా, ఏ అమ్మాయి ఎందుకే, మా అమ్మాయి ఉన్నది కదా అని ఎవరు అన్నారు. కాబట్టి మన వాళ్ళకి అప్పుడు ఆ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ అంటదు, పెద్ద ఇంజనీర్ చేయాలి, ఏ అమ్మాయి చేయాలి, ఏవో ఇలాంటి చదువులు ఏదో మన వాళ్ళకు, ముసలాళ్ళకు కూడా చదువు రానటువంటి వాళ్ళకు, పాపం పెద్ద మనుషులు కూడా, అత్తలకు నాయనమ్మలకు కూడా దాని జ్ఞానం ఉండేది. అంటే పిల్లలను ఎలాంటి తోలో పంపించాలనేటువంటి ఒక దృష్టి, ఒక భవిష్య దృష్టి అనేటువంటిది ఉంటే ఆ టార్గెట్ ప్రకారంగా వాళ్ళని మనం పంపిస్తూ ఉంటాం. కాబట్టి చదువుకునేటువంటి వాళ్ళకి మనసులో శ్రీహరిని స్మరిద్దామంటే తండ్రి ఎవడు, తల్లి ఎవడు, ఎవరు దేవుడిని నచ్చుతారు, ఎవరు దేవుడికి నచ్చరు అన్న విషయం కూడా ఆయన పట్టించుకోడు. ఆ ప్రహ్లాదుడు ఎప్పుడు ఏది చెప్పాల్సి వస్తే అప్పుడు గట్టిగా బిగ్గరగా భగవంతుని స్మరిస్తూ ఉంటాడు. ఉపాలంహంతే శిక్షార్థం నైవాగమ పరోయథ. కాబట్టి ఎప్పుడన్నా తండ్రి సహజంగా పుత్రుని దగ్గర తీసి మాట్లాడినప్పుడు వాడి నోటి నుంచి విష్ణు స్మరణ వస్తే మందలిస్తుంటాడట. కొడుకు అలా అనకూడదు, విష్ణువు మనకు శత్రువు, ఆయన గురించి మనం ఎత్తకూడదు, వాళ్ళకి మనకు గుద్దులాట అయింది అని చెప్పి మన ఇళ్లలో చెప్తాం కదా, వాళ్ళకి మనకు మాటలు లేవు, వాళ్ళకి మనకు గుద్దులాట అయింది అని చెప్తాం. కాబట్టి ఈ విషయాలు చెప్పేసి వాళ్ళను మన తోవలకి మలుచుకోవడానికి పిల్లల్ని ఎలాగైతే మనం చేస్తూ ఉంటామో అవి అలాగా పాపం ఆ హిరణ్యకశిపువు ఎన్నోసార్లు ప్రహ్లాదునికి చెప్పి చూశాట. ఏతత్ కౌతూహలం బ్రహ్మన్ అస్మాకం విధమ ప్రభో పితు పుత్రాయ ద్వేష మరణాయ ప్రయోజిత. నేను విన్నానయ్యా నారద, ఆ తండ్రి కొడుకును చంపడానికి కూడా సిద్ధపడ్డాట. ఒక తండ్రి తన కొడుకును, పిల్లలను తన తల్లి చంపుతారానయ్యా, అలా చంపడానికి కూడా సిద్ధపడ్డాట, దాని గురించి చెప్పమని చెప్పి అడిగాడని శుక మహర్షిని ఈ పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు. అప్పుడు శుకబ్రహ్మ చెప్తున్నాడు, నారదుడు చెప్తున్నాడు ధర్మరాజుతోటి, అయ్యా ప్రహ్లాదుని హిరణ్యకశపుడు వధించడానికి ఎన్నిసార్లు ప్రయత్నించాడంటే పాఠయా మాసతు పాఠ్యాన్, వాళ్ళకు చదువు నేర్పించడానికి పోతే కూడా రాక్షస పాఠాలను నేర్పించాలి, హిరణ్యకశపుడిని దేవుడుగా చూపించాలి, ఇంకొక దేవుడు లేడు అలా అని చెప్పి వాళ్ళకు నేర్పిస్తే కూడా వీడు మాత్రం దేశం మొత్తానికి, పృథ్వీ మొత్తానికి, ప్రపంచం మొత్తానికి కూడా నా 14 భువనాలకి ఈశ్వరుడే, విష్ణుమూర్తియే ప్రభు అని చెప్పేసి ఇతను గానం చేస్తూ ఉంటాడు. ఎత్తత్ర గురునా ప్రోక్తం శుశ్రువే అనుపపాఠచ. గురువు గారు ఏం చెప్తే దాన్ని అంతా కూడా నేర్చుకుంటాడు. గురువులు ఏం చెప్తే అది వాడికి క్షణంలో వాడికి మనసులోకి ఎక్కుతుంది. కానీ మళ్ళీ వాడిని చెప్పమన్నప్పుడు మాత్రం రామ అంటే ఇంకేదో వాడి నోటి నుంచి రామ భగవన్నామస్మరణమే వస్తూ ఉంటుంది. నసాధు మనసామేనే స్వపసర్గ గ్రహాశ్రయం ఏకదా సురరాట్పుత్రం అంకమారోప్య పాండవ. హే పాండవ, ఓ ధర్మరాజా, ఒకసారి ఇలాగే నారదుడు చెప్తూ ఉన్నాడు, హే పాండవ, ఒకసారి తండ్రి గారు అంకం మీద కూర్చోబెట్టుకొని కొడుక ఇట్రా అని చెప్పి కూర్చోబెట్టుకొని ఏదైనా ఒక మంచి పద్యం చెప్పి, ఏదైనా పాడరా, ఏదైనా చెప్పురా, నీ గురువులు ఏం నేర్పారా అని చెప్పి అడిగాట. ఇక వాడు తత్సాధు మన్యే సురవర్యదేహినాం సదా సముద్విగ్నయ అసద్గ్రహాత్ హిత్వాత్మపాతం గృహమంధకూపం వనంగతో యద్ధరిమాశ్రయేత. అయ్యా, అంధకారమైనటువంటి బావి వంటిది సంసార కూపమే. దీంట్లో పడ్డవాళ్ళు బయటకు రావాలంటే శ్రీహరి సాంగత్యాన్ని నేర్చుకోవాలి, శ్రీహరిని స్మరిస్తూ ఉండాలి. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి న వక్తి కశ్చిన్ శ్రీనాథ నారాయణ వాసుదేవ.
శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణే శ్రీపద్మనాభ అచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే అనుకుంటూ వాడు అక్కడ తండ్రి తొడ మీద కూర్చొని విష్ణుమూర్తిని అమేయంగా కీర్తిస్తూ ఉన్నాడు. ఎంతో అనుకంపతోటి ప్రేమతోటి భగవంతుని కీర్తిస్తూ ఉన్నాడు. శ్రుత్వాపి పుత్రగిరో దైత్య పరపక్ష సమాహిత, శత్రుపక్షాన్ని ఆవహించి శత్రువును తన ముందు పొగుడుతున్న కొడుకు వైపు కోపంగా చూశాడు. జహాస బుద్ధిర్బాలానాం విద్యతే పరబుద్ధిభి. నా కొడుకు మంచివాడే, కానీ ఆ దోస్తులు ఉన్నారే అక్కడ ఉన్న రాక్షస కుమారులందరూ కూడా ఆ చండామార్కుల వారి దగ్గర ఉన్నటువంటి చెడ్డ కుమారులు ఎవరైనా పిల్లలు గిట్ట వీడి బుద్ధినంతా కూడా పాడి చేస్తున్నారు కావచ్చు. నా కొడుకు చాలా మంచివాడు, నేనే తండ్రిని నన్నే ప్రభువుగా అంగీకరిస్తాడు, కానీ పిల్లల సావాసంతో మా వాడు పాడైపోతున్నాడు. ఎన్నోసార్లు ఇలాగా అన్నట్టు ఇవాళ రేపు ఈ తల్లిదండ్రులు ఎక్కువైనారు. మా చిన్నప్పుడు ఇలా లేకుండే, మేము ఎవరితో లొల్లి పెట్టుకొని ఇంటికి రాగానే మా వీపులే చిట్లేదు. మరి వాటితో ఎందుకు లొల్లి పెట్టుకున్నావు, వాటితో ఎందుకు కొట్టావు. మన ఇళ్లలో అందరికీ మనకు చిన్నప్పుడు జరిగింది. తల్లిదండ్రి అనేటువంటి వాళ్ళు ఇద్దరితో కోట్లాడి ఇంటికి రాగానే కొడుకును మెచ్చుకొని వాడిని తీసుకుపోయి మా వాడినట ఎందుకు తిట్టారు, మీ వాడే మా వాడికి పాడలవాటు నేర్పాడు, ఇగో ఇలా తిట్టుకుంటుంటే వాడు ఎప్పుడైనా వాడు పైకి రాలేడు. వాడు మళ్ళీ కదే వాడు నీచ జీవితాన్ని అనుభవిస్తాడు. 25 ఏళ్ళ కొడుకును చాలా కష్టపెట్టాలి, వాడు 75 సంవత్సరాలు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. 25 సంవత్సరాలు వాడిని బాగా సుఖపెట్టి అందరి దగ్గరికి పోయి వాడిని తిట్టి కొట్టి నా కొడుకు మంచివాడని చెప్పుకున్నారు అనుకోండి, ఇక వాడు 75 సంవత్సరాలు వాడు కష్టపడుతూ ఉంటాడు. భగవంతుడు ఈ 2 ఆయుష్లు మనకే ఇస్తాడు. మొదటి 25 ఏళ్ళే మిమ్మల్ని నిర్ణయిస్తుంది కనుక 25 ఏళ్ళు కష్టపడ్డవాడు 75 ఏళ్ళు సుఖపడతాడు, 25 ఏళ్ళు సుఖపడ్డవాడు 75 ఏళ్ళు కూడా కష్టపడతాడు అనేటువంటి తల్లిదండ్రులు నేర్పాలి. కాబట్టి ఇవాళ రేపు ఒకళ్ళిద్దరు ఉన్నారు, వెంట పెట్టుకొని వచ్చి వాటితో వచ్చి ఉద్దీకమని బళ్ళలో కూడా టీచర్ను కూడా కొట్టి వచ్చే తల్లిదండ్రులు తయారైన నా పిల్లవాడిని కొడతావా అని చెప్పి ఆ టీచర్ కూడా అలాగే ఏడ్చారు. నిద్ర వచ్చినట్టు కొట్టుడు, తొక్కుడు, చెప్పులతో కొట్టుడు పిల్లలను చాలా దుర్మార్గంగా ఉంటారు టీచర్లు. వెనుకటికి శాస్త్రం ఏం చెప్తుందంటే ఏదైనా భూతిమిచ్చత, ఒక హింస లేకుండా పిల్లలకు చదువు చెప్పాలి అంటుంది శాస్త్రం. అహింసయైవ భూతానాం కార్యం శ్రేయో అనుశాసనం వాక్చైవ మధురా లక్షణ ప్రయోజ్య భూతిమిచ్చత. ఒక టీచర్ మంచి టీచర్గా వాడు గుర్తింపు పొందాలంటే వాక్చైవ మధుర, నోటి వాక్కు మంచిగా ఉండాలి, పిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రేమగా ఉండాలి, శ్లక్షణ కోమలంగా ఉండాలి, వాడికి మనసు బాధ కలిగేటట్టుగా ఉండకూడదు. ఒక్కసారి వాడిని కొట్టి తిట్టి నీకేమి రాదు బాధ నువ్వు ఎంత చెప్పినా నీకు వస్తలేదని తిట్టామంటే వాడి మైండ్ అంతా కూడా ఆ రోజు పాఠం కలగాల్సిందే. ఇక వాడి చిత్తం అంతా కూడా అక్కడనే నా తిట్లు నన్ను తిట్టారు. కాబట్టి ఎవరిని కూడా అహింసయైవ భూతానాం కార్యం, భూతం అంటే ప్రాణులు, ప్రాణులకి మీరు కనుక బోధించాలనుకుంటే ఏదైనా విషయం చెప్పాలనుకుంటే హింసలు 3 రకాల హింసలను లేకుండా చేసి అహింసతో కనుక బోధిస్తే అతను గొప్ప టీచర్గా, ఒక అధ్యాపకుడుగా, గురువుగా, ఆయనను ఉపాధ్యాయుడిగా అంగీకరిస్తారు సమాజం. కాబట్టి శాస్త్రాలు ఎక్కడ కూడా కొట్టాలి తిట్టాలని లేదు. ఇవాళ అలా కొడుతున్నారు కాబట్టి అలాగ మళ్ళీ టీచర్లు క్రుద్ధోహన్యాత్ గురువునపి, మనకు రామాయణ వాక్యం ఎప్పుడు గుర్తుకు వస్తూ ఉంటుంది. కోపం వచ్చిన వాడు గురువును కూడా సంహరిస్తారు. కాబట్టి గురువు ఎప్పుడు కూడా శిష్యుని కోపం వచ్చేటట్టుగా ప్రవర్తించకూడదు అని శాస్త్రం చెబుతూ ఉన్నది అనేక మార్లుగా. అయితే ఇతను ఏమంటున్నాడంటే శ్రుత్వా పుత్రగిరో దైత్య పరపక్ష సమాహిత, అయ్యో నా కొడుకులు అందరు కూడా అక్కడ ఉన్నవాళ్ళు చెడగొడుతున్నారని చెప్పి గురువులను విసిగించాడు. మీరు ఏం చూస్తున్నారు, మీరు స్కూల్ విడిచిపెట్టి ఎక్కడ తిరుగుతున్నారు మీరు, అంటే మాకు కూడా స్కూళ్ళలో జరుగుతుంటాయి. మా చాలా మంది ధూర్తులైనటువంటి పెద్దవాళ్ళు, ముఖ్యాధ్యాపకులు, ప్రధాన అధ్యాపకులు తెలుసుకోకుండా తిరుగుతూ ఉంటారు. అయితే ఒక్క టీచర్ 30 మంది మీద కన్నువేసి ఉండలేడు కదా, వాళ్ళు వీళ్ళు వెనకాల కూర్చొని అదేవతో పిల్ల మన వనస్థలిపురంలో రేనాల్ పెన్ను ఇలా మూత తీసిందాడు, తీయంగానే ఈ పక్క పిల్లది కన్ను పోయింది. ఆ పెన్ను షార్ప్గా ఉంటుంది. అవన్నీ కూడా ఇవాళ ఆయుధాలే. ఇది టీచర్ ఏం చేస్తాడు, అక్కడ కూర్చున్న టీచర్ ఉరికి వచ్చి దీన్ని పొడవబోతుంటే ఆ కంట్లో ఆగబడతాడా? ఆ 2 పిల్లల్లో జరిగేటువంటి చేష్టలు మనం ఇళ్లలో పిల్లలతో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త చెప్పాలి జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఉన్నది ఏదైనా మనకు ఒక ఆయుధంలాగా పనికి వస్తుంది కాబట్టి వాటితో దూరంగా ఉండండి. పిల్లలతో మాట్లాడినప్పుడు దగ్గరగా జాగ్రత్తగా ఉండండి. ఏదో ఏమరపాటున ఇలా టీచర్ రాగానే ఇలా పెన్ను మూత తీశాడు, తీయంగానే ఆయన మూత ఊడిపోయింది. ఇది ఇటు వచ్చి కూర్చుంది. ఇలాగ జరుగుతుంటాయి, ప్రమాదవశాత్తు జరుగుతుంటాయి. దానికి కూడా అధ్యాపకుల్ని బాధ్యం చేస్తూ తిట్టేటువంటి పెద్దలు, అధ్యాపకులు కూడా పిల్లలను ఇష్టమైనట్టు కొట్టేటువంటి టీచర్లు, అలాగే చదువుకోకుండా తల్లిదండ్రులకు వెళ్ళి నాకు ఆ సార్ తక్కువ మార్కులు వేస్తాడని చెప్పి కంప్లైంట్ చేసే పిల్లలు. ఈ ముగ్గురి దగ్గర కూడా ఇలాంటి చెడ్డ లక్షణాలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ప్రశస్తి లక్షణయా వాచ అంటున్నాడు. ముఖ్యంగా టీచర్ అనేటువంటి వాడు చాలా కోమలమైన మాటలతో పిల్లలకు చదువు చెప్పాలి. మీరు ఎలాంటి చదువు చెప్తున్నారు, నా కొడుకును పాడి చేస్తున్నారు, వీడు మా ఇంట్లోకి వచ్చేసి ఇక్కడ విష్ణుమూర్తిని కీర్తిస్తున్నాడు, మీరు దైత్యరాజు హిరణ్యకశిపుడే దేవుడు అని చెప్పమని చెప్పి నేను మీకు జీతాలు ఇస్తున్నా, నా దగ్గర తింటారు, మనకి నేర్పెట్టుకుని తప్పులు నేర్పుతున్నారు అనుకుంటూ మస్తు దిక్కాట. పరస్వచ్ఛే స్వచ్ఛేత్య సద్గ్రాహ పుంసాం యన్మాయా కృత విమోహిత ధియాం దృష్టస్తస్మై భగవతే నమః.
భగవంతుని మాయకు వశులైనటువంటి వాళ్ళకు ఇలాంటివి చెడ్డ మాటలు వినిపించకుండా మంచి మాటలే వినిపిస్తాయి. కానీ నా తండ్రి ఎప్పుడు భగవంతుడి గురించి చెప్పినా సరే ఆయన నన్నే కోప్పడుతున్నాడు, నన్నే తిడుతున్నాడు, ఇది తప్పకుండా ఇది ఆయనకు జరుగుతున్నటువంటి చెడు, భగవంతుని కృప కలిగినాడు, ఈ బుద్ధి నశిస్తుంది, నా తండ్రి బుద్ధిని మార్చవయ్యా భగవంతుడు అని తండ్రి ముందరనే భగవంతుని కీర్తించుకుంటూ తండ్రిని మార్చమని చెప్పి ప్రహ్లాదుడు ప్రార్థిస్తున్నాడు. ఎవరు నిన్ను మార్చి ఇంకా అడుగుతున్నాడు, అయ్యా కొడుక బుద్ధిభేద పరకృత ఉతాహోతే స్వతోభవత్, నీ అంతకు నీకైతే ఈ బుద్ధి పుట్టదురా, ఎందుకంటే దేవుడు శ్రీహరి గొప్పవాడు అని చెప్పి నువ్వు చెప్తున్నావు అంటే ఆ బుద్ధి నీది కాదు, నిన్ను ఎవరో మార్చారు. నీ దగ్గర కూర్చున్న నీ క్లాసులో ఏ పిల్లవాడు నిన్ను మారుస్తున్నారు, రోజు నీతో మాట్లాడుతున్నాడు, నాకు చెప్పు అని ప్రేమగా కూర్చోబెట్టి చాక్లెట్ ఇచ్చి అడుగుతున్నాడు. అయినా కట్టుకుని ఎన్ని అడిగినా సరే వాడు చెప్తున్నాడు, అయ్యా విష్ణుమూర్తిని ప్రేమించమని ఒకటి చెప్తే ప్రేమిస్తారా, విష్ణుమూర్తిని ద్వేషించమని ఒకటి చెప్తే ద్వేషిస్తారా, అది అంతరంగంలోంచి ఉండాలి. నాకు జన్మతః విష్ణుమూర్తియే నాకు దేవుడు, ఆయననే శ్రీహరి అందరికి కూడా గొప్పవాడని చెప్పేసి ఈ విధంగా చెప్తూ ఉంటే ఆ శుక్రుని కొడుకులైనటువంటి శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువు, ఆయన కొడుకులైనటువంటి షండామార్కులు అని ఇద్దరు టీచర్లు ఉంటారు, వాళ్ళని ఇంటికి పిలిపించేసి తుక్కు తుక్కు తిట్టాడట. దైతేయ చందనమనే జాతోయం కంటకద్రుమః, ఒరే టీచర్లారా ఈ చందనవనంలో ఒక ముళ్ళ చెట్టు మొలిచినట్టుగా నా కొడుకు ఇక్కడ మొలిచాడు, వీడిని తీసుకుపోయి మీరు కొట్టుండి తిట్టుండి, వీడి నోట్లోంచి ఎప్పుడు నేను పిలిచి అడిగినా వీడు శ్రీహరిని మెచ్చుకుంటున్నాడు, నన్ను తిడుతున్నాడు, శ్రీహరే గొప్పవాడు అంటున్నాడు, వీడిని తీసుకుపోయి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, వీడికి సరి అయినటువంటి విష్ణు భక్తిని నేర్పండి అని చెప్పి వాళ్ళు చెప్తూ మీరేం చదువు చెప్తున్నారో నాకు తెలియదు, ఇన్నాళ్ళ దాకా మీరు పట్టించుకుంటలేరు, పిల్లలందరూ నా కొడుకు చెడ్డ కూతలు నేర్పిస్తున్నారు అని చెప్పి తిట్టేసరికి వాళ్ళు పాపం పాదయో పతి దంబాలం ప్రతి నంద్యాశుర కాళ్ళపోయి పడ్డ సూత్రుని వాళ్ళందరూ వచ్చారు, దండం పెట్టారు, వెళ్ళిపోయినారు. వీడు పోయి గురువులకు పోయి దండం పెట్టాడు, అయ్యా మీరు చెప్పింది కాదు, నాకు ఎవరు పిల్లలు చెప్పింది కాదు, భగవంతుని గురించి ఎవరో చెప్పాలన్నా నాకు అని చెప్పి టీచర్ల ముందర కూడా చెప్పాడు. ఇంకా అంటున్నాడు, ప్రహ్లాద సూచ్యతాం, హిరణ్యకశిపుడు మళ్ళీ అడుగుతున్నాడు కొడుకును, ప్రహ్లాద సూచ్యతాం తాత స్వధీతం కించిదుత్తమం కాలైతావద్ ఆయుష్మన్ యద శిక్షత్ గురోర్భవాన్. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళొకసారి కొడుకునింటికి పిలుచుకున్నాడు హిరణ్యకశిపుడు. పిలిచి కొడుక ఏం చదువుకున్నావు ఒకసారి చెప్పు, నీకు ఇప్పుడు ఏం నేర్పారంటే మొన్న తిట్టి పంపించారు కదా, ఇప్పుడు మంచి విషయాలు నేర్పింటారు టీచర్లు, చెడ్డ విద్యార్థులకు దూరంగా కూర్చోబెట్టి ఉంటారు, ఇప్పుడు హిరణ్యకశిపుడే దేవుడు సర్వభూపాలుడు అని చెప్పి చెప్తారని చెప్పి అనుకొని వాడు పిలిచి అడుగుతాడు. అడిగినప్పుడు వాడు అంటున్నాడు, ప్రహ్లాదుడు అంటున్నాడు, శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని చెప్పాడు. అయ్యా ఇలాంటి భక్తులు ఉంటాయి, శ్రవణము కీర్తనము విష్ణుస్మరణము పాదసేవనము అర్చనము వందనము దాస్యము సఖ్యము ఆత్మనివేదనం, ఇలాంటివన్నీ కూడా ఈ 9 భక్తి మార్గాలు, నవవిధ భక్తి మార్గాలు భగవంతుని విషయంలో ఉంటావయ్యా. భగవంతుని చేరుకోవడానికి ఆయన వినుకుంటూ భగవంతుని మనం చేరుకోవచ్చు, ఎన్నో విషయాలు ఉంటాయి. అందుకని శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాస్తవ్య, ఏవైనా మనం విషయాలు మంచి విషయాలు వినాలంటే వినుకుంటూ కూడా మనం జ్ఞానాన్ని అభ్యాసం చేయవచ్చు. భగవంతుని యొక్క శ్రవణ చేయాలి, ఎప్పుడు చూసినా సరే భగవంతుని యొక్క కీర్తనలు మనం పలుకుతూ ఉండాలి, నోటితో పలకాలి, చెవులతో వినాలి. విష్ణోహ స్మరణం, ఇక మనస్సుతోటి విష్ణువునే నవాసుదేవ భక్తానామని చెప్పినట్లుగా ఎప్పుడు కూడా వాసుదేవ వాసుదేవ అంటూ ఓం నమో నారాయణ స్మరణ చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.